पी नागार्जुना रियासती सदर केवीपीएस ने दीगर कायदीन के हमरा रैली निकाली। बाद अज़ा उन्होंने मुखातिब होते हुए कहा कि चीफ जस्टिस पर हमला जमहूरियत और अदलिया के विकार पर कारी ज़र्ब है। चीफ जस्टिस पर हमला न सिर्फ काबिल मजम्मत बल्कि मुल्क के जमहूरी ढांचे पर खतरनाक हमला है। उन्होंने कहा कि अदलिया मुल्क की रीढ़ की हड्डी होती है, जिस पर किसी भी किस्म का हमला सेकुलर और आईनी इक़दार की तौहीन के मुतरादिफ है। केवीपीएस ने जोर देते हुए कहा कि इस तरह के वाक़यात से अवाम के अदालती निज़ाम पर एतमाद ख़त्म हो जाएगा। उन्होंने हुकूमत से मुतालबा किया कि खाती अनासिर के खिलाफ फौरी और सख्त कार्रवाई की जाए, ताकि मुस्तक़बिल में कोई भी शख्स या ग्रोह ऐसे नापाक अज़ाइम रखने की जुर्रत न कर सके। రాజ్యాంగ ధర్మాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగ ధర్మం పోరాడదాం మనవాద వ్యవస్థకు వ్యతిరేకంగా. పోరాడదాం మనవాద వ్యవస్థకు వ్యతిరేకంగా. వ్యవస్థకు వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత న్యాయ వ్యవస్థను. కాపాడుదాం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తిని. అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో కోర్టు విచారణ జరుగుతున్న క్రమంలో ఒక అడ్వకేటు తన షూ ఇప్పి ప్రధాన న్యాయమూర్తి పైన దాడికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఆ ప్రయత్నాన్ని ఆపడంతో ఈ విషయం మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చర్యను ఈ ఆటవిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ముక్త ఖండంతో ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం మనము. రాజ్యాంగ వ్యవస్థలో అతి ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న సందర్భం. ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుంది అని అంటే కేవలం అది న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది కాబట్టే. శాసన వ్యవస్థ ఫెయిల్యూర్లో అయిపోయింది. కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే ఇవాళ మనం ఇట్లా మాట్లాడుతున్నామనంటే, మనం ఇట్లా స్వేచ్ఛగా తిరుగుతున్నామనంటే న్యాయ వ్యవస్థే ప్రధానమైనటువంటి అంశము. ఈ న్యాయ వ్యవస్థ పైన దాడికి చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగుతున్నవి. ఈ న్యాయ వ్యవస్థను కనుక విధ్వంసం చేస్తే అది సనాతన ధర్మం పేరుతోటి కానీ మనుధర్మ పేరుతోటి కానీ రాజ్యాంగ స్థలంలో ఇంకో కొత్త రాజ్యాంగాన్ని మనువాదాన్ని తీసుకొచ్చి అమలు చేసేటువంటి కుట్ర కుతంత్రాలతో నడుస్తున్న వ్యవస్థలో ఉన్న మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, పేద వర్గాలు మెజార్టీగా ఉన్నటువంటి 190% ఉన్న ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇవాళ కొనసాగాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే కనుక ఆటవిక రాజ్యం రాజుల కాలం నాటి వ్యవస్థ మళ్ళీ తీసుకురాబోతున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. బహుజన మిత్రులారా, దళిత మిత్రులారా, మేధావులారా, ఇప్పుడన్నా మనము గొంతు విప్పకపోతే మనం స్లోగా చిన్నగా రాజరిక వ్యవస్థలోకి వెనకడుగు వేయబోతున్నాము. ఆ రోజు అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఇవాళ అంబేద్కర్ ఆ రోజు ఎదుర్కొన్న వ్యవహారమే ఇవాళ ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి పోస్టు. ఇవాళ రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించాలన్నా ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారానే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అలాంటి ఉన్నతమైన పోస్టు పైన ఒక చెప్పులతోటి షూతోటి దాడి ప్రయత్నం జరిగిందనంటే ఇవాళ రాజ్యాంగం పైన దాడిగా పరిగణించాలి. మనమంతా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో దీని వెనుక ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థలో కఠినంగా శిక్ష పడేంత వరకు మనం ఐక్య ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అక్టోబర్ 6
భారతదేశ చరిత్ర లోపల ఒక చీకటి రోజు. నిజంగా దేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సర్వోన్నత న్యాయ వ్యవస్థ పైనటువంటి జరిగినటువంటి దాడిగానే మేము ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిపై చేసినటువంటి దాడి కాదు ఇది. ఈరోజు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కలిసి చేసినటువంటి సంస్థ ఏదైతుందో ఆ దాడిగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. ఈ దేశం లోపల ఎన్నో పోరాటాలు బుద్ధుడు, చారువాకుడు, అంబేద్కరు, పూలే, పెరియారు, నారాయణ గురు ఎంతోమంది పోరాటాల ఫలితంగా ఈ భారతదేశం లోపల ఒక రాజ్యాంగ వ్యవస్థ నెలకొల్పబడినది. ఆ రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే ఈ భారతదేశం ఆధునీకరించబడ్డది. దాన్ని న్యాయ వ్యవస్థ అయినటువంటి ఒక ధర్మపీఠం పైనటువంటి చేసినటువంటి దాడిగానే పరిగణిస్తూ ఉన్నాం. ఈ దేశం లోపల ఒక లౌకిక ప్రజాస్వామ్య ఏదైతే స్ఫూర్తి ఉన్నదో, రాజ్యాంగ స్ఫూర్తి ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ పైన కూడా దాడి జరిగితే ఈరోజు ఈ దేశ రాష్ట్రపతి కానీ, ఈ దేశ ప్రధానమంత్రి కానీ, ఈ దేశ ఉపరాష్ట్రపతి కానీ నోరు విప్పకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు సంఘ్ పరివార శక్తులు, ఆర్ఎస్ఎస్ శక్తులు ఒక సనాతన ధర్మం అంటే ఏంది? ఒక పాత ధర్మం అంటే ఏంది? ఒక మనధర్మశాస్త్రం అంటే ఏంది? ఒక వివక్షతలో కూడినటువంటి ఒక వ్యవస్థ, ఒక వర్ణ వ్యవస్థను, ఒక వివక్షతలో కూడినటువంటి వ్యవస్థను అమలు చేయాలని చెప్పేసి సనాతన ధర్మాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, రాజ్యాంగ వ్యవస్థ కంటే ఇంకా పెద్ద ధర్మమే ఉంది, ఇంకా గొప్పదే ఉంది అని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో సమగ్రతను, ఐక్యతను, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోరుకునే వాళ్ళు మీరేనా అంటా ఉన్నాం. నిజంగా మీరు సమగ్రతను, ఐక్యతను కోరుకుంటే ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తారా? ఇప్పటికే అన్నట్టు కార్యనిర్వాహక వ్యవస్థను, శాసన వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు కేజీ బాలకృష్ణ తర్వాత ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు ఒక దళితుడు, ఒక గవాయి ప్రధాన న్యాయమూర్తి అయ్యిండు. దాన్ని జీర్ణించుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు, సంఘ్ పరివార్ శక్తులు ఈరోజు ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం, ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యం. ఈరోజు సామాజిక ప్రజా సంఘాలుగా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బీజేపీకి ఒక్కడే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు అనుకున్నటువంటి సనాతన ధర్మం నడవదు. ఈ దేశంలో ప్రజలందరూ అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగ ధర్మాన్ని సాధించుకున్నారు. ఆ రాజ్యాంగ ధర్మాన్ని, ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆ లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఐక్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలం, మైనార్టీలం ఐక్యంగా ముందుకు పోతామని చెప్పేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం.